ఆంజనేయ, నీవు ప్రజ్ఞావంతుడవై ప్రశాంతంగా క్షమతో ప్రకృతిని ప్రేమించవలయును. నీవు సుషుప్తి అవస్థలో ఈ ప్రకృతి సంగము తాత్కాలికంగా విడిచి పరమాత్మతోనే ఉన్నావు, కానీ ఎరుక లేదు. ఇప్పుడు కూడా నీవు ఆ ప్రకృతి ఉన్నప్పటికీ ఆ త్రిగుణాలకు సమాధానంగా ప్రేమతో క్షమతో చెప్తూ ఉండగలిగితే ఆ ప్రశాంతతే నీకు జ్ఞానంతో సిద్ధిస్తుందయ్యా. చూడండి నాయన, ఫస్ట్ సత్వగుణం, ఆరోగ్యవంతమైన జీవన శైలిని దినమంతా నిర్మించుకోవటం ద్వారా ఆ ప్రశాంతత ప్రకృతి నుండి నీకు వస్తుంది. ప్రకృతికి అనుగుణంగా పోవాలైతే ప్రకృతి అర్లీ మార్నింగ్ ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నీవు ఆ పరమాత్మని సంకీర్తన చెయ్యాలి నైనా. తరువాత శరీరము అంతా పరమాత్మే కాబట్టి శరీరానికి కావలసిన ఉష్ణోదకం, ఔషధ సేవనం, నిర్మలీకరణ, శుద్ధీకరణ చేసి ఆ విశ్వేశ్వరుని నిరాకార సాకార రూపాలలో ప్రకీర్తించి బయల్వెడలి చక్కగా ఆహ్లాద వనవిహారము చేసుకుని దానివల్ల నీకు సూర్యోపాసన వస్తుంది, వాయువుపాసన వస్తుంది, మరి పృథ్వీ ఉపాసన వస్తుంది. ఇంకా నీకు ఆకాశ తత్వము అనుభూతం అవుతుంది. ఇక జలము తేజసమై హాయిని కొల్పుతుంది. ఇంకా ఈ 5 కాకుండా ఇంకా 2 ఉన్నాయి. మనలో శ్రీ గురు తత్వం ఇమిడి ఉంది. ఆయన అన్నీ నీ శరీరం నడిపిస్తున్నాడు అని నమ్మి ఇంకొక పరమాత్మ తత్వం కూడా విశ్వానంతా నడిపిస్తున్నది. ఈ 2 అభేద స్వరూపులు. నీవు జీవుడివి అంటే శిశువువి. ఈ రకమైన భావన చేస్తుంటే నీకు సత్వగుణం అధిగమించుకుంటావు. స్వస్వరూప బోధతో వాసనాక్షయం కావించుకొని బ్రహ్మభావనతో జీవించటానికి ఆటంకంగా ఉన్న వాటిని విసర్జించి, అవి పతన కారణాలు, అలా నీవు రజోగుణం తమోగుణం పరిహరించుకోవాలి. ఇప్పుడు రజోగుణ లక్షణం ఏంటి? ఏది ఉన్నదో దాంతో కొనసాగిపోవటం, ఆ వచ్చే సుఖ దుఃఖాలని సమద్భావంతో అనుభవించడం. ఇవి వెళ్ళిపోయేవే కదా, నేను శాశ్వతుడిని, అవి వెళ్ళిపోతాయి అనే స్ఫురణతో ఉంటాం. అంతఃస్ఫురణ. ఇక తమో గుణం ఉంది చూశారు, ఈ చురుకుదనమే జీవితం, మందగొడితనమే మరణమని వివేకానందుల వారు చెప్పారు కదా. కనుక ఆల్వేస్ ఇన్ ఏ స్టేబుల్
in inwardness and outward in momentary, indulge in momentary enjoyment. That's not bad. ఇది మీరు ప్రకృతి సంగమం ఉన్నప్పటికీ ప్రశాంతంగా బతికి మోక్షం జీవన్ముక్తి పొందే విధానము మరియు విదేహముక్తి తదనంతరం వస్తుంది మీరు ఎప్పుడు పరమాత్మ భావనలో ఉంటే. దీనికి ఒక 5 సూత్రాలు చెప్తాను. ప్రాతకాలము పరమేశ్వర ప్రార్థన చేయవలెను. 2 శరీర సంసిద్ధత గావించవలను. 3 ఇక నీవు పరమాత్మ బోధలోనే స్వస్వరూపానుసంధానం చేయాలి. బ్రహ్మంగానే ఉండాలి. బ్రహ్మంలోనే బ్రహ్మాన్నే గాంచాలి. అంతా బ్రహ్మమే. సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం కిం వచనీయం కిమవచనీయం కిం వచనీయం కిమవచనీయం సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం. నీవు ఆ బ్రహ్మంలో కలిసిపోవాలి. మొదట నేను ఆత్మని, ఈ దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతమైన వాడిని గ్రహించి సర్వత్రా వ్యాపించిన ఆత్మతత్వంలో కలిసిపోవాలి. అంటే జీవుడు ఆత్మస్వరూపుడే, జగత్తు ఆత్మస్వరూపమే, బ్రహ్మము ఆత్మస్వరూపమే. బ్రహ్మమే వ్యక్తమైతే జగత్తు, అవ్యక్తమైతే ఆత్మ. అలాగే నువ్వు ఈ జగత్తు ఉన్నప్పుడు కూడా దానికి వేరుగా ఉంటుంది. జగత్తు లేనప్పుడు ఆత్మే ఉంటుంది. అది నువ్వు గ్రహించాల్సి స్వయం సాధన. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. కరుణామూర్తియగు సర్వేశ్వర, మా చిత్తము సర్వకాల సర్వావస్థల యందు నీ పాదారవిందముల యందు లగ్నమై అచంచలమైన భక్తి విశ్వాసములను కలగజేయు. ఈ జన్మయందే నీ సాన్నిధ్యమునకు ఏటించటకు వలసిన శక్తి సామర్థ్యములు ఇమ్ము. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. రామనామ తారకం భక్తి ముక్తి సాధకం. రామనామ తారకం భక్తి ముక్తి సాధకం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. రామ రామ రామాయణిని నామమే పలుకుట నావంతు. రామ రఘుకుల సోమ నన్ను నీవు రక్షణ చేయుటే నీవంతు. రామ 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 కృష్ణ వాసుదేవ భక్తి మోక్తిదాయకం శ్రీ రామ రామ రామ. జై శ్రీరామ్.